ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనము. యోబు గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం వాక్యం ఇలా ఉంది: మీరు కేవలము మౌనంగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కాలం మాటల కాలం. సోషల్ మీడియా, వాదనలు, చర్చలు, విమర్శలు, డిబేట్లు, ప్రతి ఒక్కరూ మాట్లాడాలని అనుకుంటారు. ఎవరు వినాలని అనుకోవడం లేదు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మౌనంగా నుండుట మేలు, అది జ్ఞానమని. మాటలతో ఎన్నో సమస్యలు మనమే సృష్టించుకుంటాం. మౌనంతో ఎన్నో సమస్యలు తప్పించుకోవచ్చు. ఈ వాక్యము యోబు సందర్భంలో చెప్పబడింది. యోబు తీవ్ర కష్టాల్లో ఉన్నాడు. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది. అతని స్నేహితులు వచ్చారు. మొదట వారు 7 రోజులు మౌనంగా కూర్చున్నారు. అది ఉత్తమమైన పని. కానీ తర్వాత వారు మాట్లాడడం ప్రారంభించారు. ఇది నీ వల్లే జరిగింది, నీలో ఏదో పాపం ఉంది, దేవుడు అన్యాయస్తుడు కాదు, నీకు ఈ గతి పట్టించండి, నువ్వు మామూలుడి కాదు అని వారు ఇలా మాటలతో యోబును ఓదార్పుగా కాకుండా మరింత బాధను కలిగించారు. అప్పుడు యోబు ఇలా అన్నాడు: మీరు మౌనంగా ఉంటే అది మీకు జ్ఞానమని ఎంచబడునని. ఇక్కడ 3 గొప్ప సత్యాలున్నాయి. మొదటిగా, ప్రతి పరిస్థితిలో మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనకు పూర్తి నిజం తెలియదు. మనం భావోద్వేగంతో ఉంటాం. మన మాటలు గాయపరచొచ్చు. అప్పుడు మనం మౌనమే ఉత్తమమైనది. రెండోదిగా, మౌనం శక్తి. మౌనం బలహీనత కాదు. మౌనం అంటే మన ఆత్మ నియంత్రణ, మన జ్ఞానం, మన సహనం. పొరపాటున మాట్లాడిన మాటలు ఒక సంబంధాన్ని పాడు చేయగలదు, కానీ ఒక నిశ్శబ్దం సంబంధాన్ని కాపాడగలదు. మూడోదిగా, దేవుని ముందు మౌనం. మన సమస్యల్లో మనం ఎక్కువగా ఫిర్యాదు చేస్తుంటాం. కొన్నిసార్లు డైరెక్ట్గా దేవుణ్ణి దూషిస్తుంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు చెప్తాడు, శాంతంగా ఉండు, నీకు న్యాయం చేసేది నేనే అని. దేవుని ముందు మౌనం మన విశ్వాసాన్ని చూపుతుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యేసయ్యే. యేసయ్య జీవితంలో ఒక అత్యంత భయంకరమైన క్షణం. ఆయన పిలాతు ముందు నిలబడిన సమయం. ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని, రాజుని ప్రకటించుకుంటున్నాడని, ప్రజలను రెచ్చగొడుతున్నాడని. అన్ని అబద్ధాలే. ఆయన నిర్దోషి, ఆయన పవిత్రుడు, ఆయనలో ఏ పాపం లేదు. ఆయనకు అవకాశం ఉంది. పిలాతు ఆయనను ప్రశ్నించాడు, నీవు యూదుల రాజువా అని. యేసయ్య కొద్దిగా మాత్రమే సమాధానం చెప్పాడు. బైబిల్ చెప్తుంది, ఆయనపై ప్రధాన యాజకులు ఎన్నో ఆరోపణలు చేసినప్పుడు ఆయన సమాధానం ఇవ్వలేదు అని. పిలాతు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సాధారణంగా మనిషి తనను రక్షించుకోవడానికి పోరాడతాడు. తాను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి మాట్లాడతాడు. తన గౌరవాన్ని కాపాడుకోవడానికి వాదిస్తాడు. కానీ యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఈ మౌనం బలహీనత వల్ల వచ్చింది కాదు. ఇది భయం వల్ల మౌనం కాదు. ఇది ఓటమి మౌనం కాదు. అది ఆత్మీయ బలం. యేసయ్య తెలుసుకున్నాడు, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది తండ్రి యోచనలో భాగం. నా సిలువకు టైం వచ్చింది అని. ఆయన ఇలా ప్రార్థించాడు, తండ్రి, నీ చిత్తమే జరుగునుగాక అని. అందుకే ఆయన మౌనంగా నిలబడ్డాడు. అక్కడ ప్రవచనం నెరవేరింది. పురాతన ప్రవక్త యెషయా ఇలా చెప్పాడు, వధకు నడిపింపబడుచున్న గొర్రెపిల్ల వలె తన నోరు తెరవలేదు అని. యేసయ్య మౌనం దేవుని వాక్యాన్ని నెరవేర్చింది. కొన్నిసార్లు మౌనం దేవుని కార్యం పూర్తి చేయడానికి అవసరం. యేసయ్య మాట్లాడి ఉండుంటే బహుశా తీర్పు మారిపోయి ఉండేది, సిలువ తప్పిపోయి ఉండేది. కానీ అప్పుడు మన రక్షణ ఉండేది కాదు. ఆయన మౌనం వల్ల సిలువ జరిగింది, పాప క్షమాపణ జరిగింది, రక్షణ వచ్చింది. ఆయన మౌనం మన విమోచన. మన జీవితంలో కూడా పిలాతు క్షణాలు వస్తాయి. అబద్ధ ఆరోపణలు, అపరాధాలు, అవమానాలు, అన్యాయం. మన హృదయం అంటుంటుంది, స్పందించు, వాదించు, నిన్ను రక్షించుకో అని. కానీ కొన్నిసార్లు దేవుడు చెప్తుంటాడు, మౌనంగా ఉండు, నేనే నీకు న్యాయాధిపతిని, నేనే నిన్ను రక్షిస్తాను అని. ప్రతి యుద్ధం మనది కాదు, కొన్ని యుద్ధాలు దేవునివి. మౌనం అంటే, దేవుడా, నేను నిన్ను నమ్ముతున్నాను, నీవే నాకు న్యాయం చేయువాడవు, నీ సమయంలో నువ్వే మాట్లాడతావు అని. మనల్ని మనమే రక్షించుకోవడానికి పోరాడితే మన శక్తి ఖాళీ అవుతుంది. కానీ దేవునికి అప్పగిస్తే ఆయన సమయంలో న్యాయం చేస్తాడు. యేసయ్య మౌనం ఓటమి కాదు, అది గొప్ప విజయం. శిలువపై ఆయన మౌనంగా సహించిన బాధ ఈరోజు మనకు జీవం ఇచ్చింది. కొన్నిసార్లు మౌనం దేవుని యోచనకు విధేయత. కొన్నిసార్లు మౌనం మన విశ్వాసానికి గుర్తు. కొన్నిసార్లు మౌనం మన విజయానికి ప్రారంభం. ఈరోజు మనం ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవాలి. కుటుంబ వాదనల్లో, భార్యాభర్తల మధ్యలో, ప్రతి పని ప్రదేశాల్లో, చర్చిల్లో ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరో నిన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, ఎవరో నిన్ను విమర్శించవచ్చు. అప్పుడు మౌనాన్ని ఎంచుకో. మౌనం అంటే ఓటమి కాదు, మౌనం అంటే ఆత్మీయ పరిపక్వత. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపంలో మౌనం ఎంచుకోవాలి. దేవుని ముందు శాంతంగా ఉండాలి. వినడం నేర్చుకోవాలి. జ్ఞానవంతుడు ఎక్కువగా వింటాడు, మూర్ఖుడు ఎక్కువగా మాట్లాడతాడు. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా మాటలతో ఎన్నోసార్లు తప్పు చేశాం. అవసరం లేని మాటలు మాట్లాడడం ప్రభువా, గాయపరిచే మాటలు మాట్లాడడం ప్రభువా. మాకు జ్ఞానాన్ని ప్రసాదించము తండ్రి.
మాట్లాడాల్సినప్పుడు ధైర్యాన్ని ప్రసాదించండి. మౌనంగా ఉండాల్సినప్పుడు సహనాన్ని ప్రసాదించండి. కోప సమయంలో మా నాలుకను నియంత్రించడానికి కృపను దయచేయండి ప్రభువా. దేవుని ముందు మౌనంగా ఉండి ఆత్మీయ జీవితం మాకు దయచేయండి. మా మాటలు ఆశీర్వాదంగా మారునుగాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.